ఈ స్పెర్మ్ క్వాంటిటీ పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బావుంటుంది? ఒక 1 వర్డ్‌లో చెప్పాలి అంటే? ఫుడ్ కన్నా ఇంపార్టెంట్ వ్యాయామం అండి. హ్మ్. వ్యాయామం చేయటం వల్ల ఏంటంటే, ఈ స్పెర్మ్ అనేది ధాతువులు అంటాం. హ్మ్. ఏది ఆయుర్వేదంలో. హ్మ్. ధాతు వృద్ధికర ఔషధాలు అంటాం. స్పెర్మ్ హ్మ్. కౌంట్‌ని పెంచే ఔషధాల్ని. అది స్పెర్మ్ కౌంట్ పెరగాలి అంటే మనిషిలో శక్తి ఉండాలి. ఓకే. మీరు అద్భుతమైన మందుంటుందండి నా దగ్గర నేనిస్తాను. హ్మ్. ఆడికి వ్యాయామం లేదు. హ్మ్. ఆడు ఏసీలో ఉంటున్నాడు రాత్రులు పగలు. హ్మ్. ఆడి పొట్ట సరిగ్గా పనిచేయట్లేదు. నేనిచ్చిన ఆ లేహ్యం గాని, ఆ మందు గాని అబ్జార్బ్ అవ్వదు ఆడి బాడీలో. ఓకే. ఎలా అవుతుంది? హ్మ్. అవ్వదు కదా! అతను వ్యాయామం చేసి స్టమక్‌ని పర్ఫెక్ట్‌గా చూసుకొని, కాస్త హెల్తీగా ఉన్నాడనుకోండి, రాళ్ళు హ్మ్. తిన్నా అరిగిపోతున్నాయనుకోండి, అలాంటోడికి మీరు మంచి ధాతువులు అభివృద్ధి చెందే మంచి ధాతు పుష్టికర ఔషధం ఇచ్చారు. హ్మ్. వాడు నెల్లాళ్ళకే బ్రహ్మాండంగా తయారవుతాడు. డెఫినిట్‌గా పిల్లలు పుడతారు. హ్మ్. ఈడు ఏమీ లేకుండా అసలు ఓపిక లేకుండా ఉండి, ఆ తిన్నది అరిగించుకోలేని స్థితిలో ఉంటే, మనం అమృతం ఇచ్చినా ఉపయోగం లేదు కదండీ! హ్మ్. అంచేత ఏంటంటే, వ్యాయామం అనేది అన్నిట్లికంటే ఇంపార్టెంటు. అందులో యోగా అనేది ఉంది. ఆ యోగా అనేది ఎలా అంటే రకరకాల పోస్చర్స్ ఉంటాయి. మ్యాన్ పవర్ పెంచుకోవడానికి కూడా యోగాలో అద్భుతమైన ఆసనాలుంటాయి. హ్మ్. అటువంటివి యేసుకోవడం. అలాగే చక్కని ఆహార పదార్థాలు తినటం.